ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకముగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట సంభవము. ప్రియులారా, ఈ ఉదయకాలమందు మరి ప్రతి ఉదయము దేవుడు మనతో వాగ్దానముల చేత మాట్లాడుతూ నీ కుటుంబాన్ని నిన్ను బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయకాలమందు విజ్ఞానము గల మనుష్యులారా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, జ్ఞానము వేరే, అజ్ఞానము వేరే, విజ్ఞానము వేరే. విజ్ఞానము చేత ఉన్నటువంటి మనుష్యులారా అని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలమందు నీతో నీ కుటుంబంతో సంబోధిస్తున్నాడు. కాబట్టి విజ్ఞానము చేత మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించుటకు, దేవుని వాక్యము స్వీకరించుటకు, వాగ్దానమును మరి ఉదయకాలమందు ప్రతిదినము కూడా మనము ఆలకించి అంగీకరించుటకు మనకేం కావాలంట? మొట్టమొదటిగా విజ్ఞానం అనేటువంటిది కావాలి. కాబట్టి అట్టి బిడ్డలతో అనగా అట్టి మనుష్యులతో పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలమందు మాట్లాడుతున్నాడు. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు నీ కుటుంబానికి అన్యాయం చేసి ఉన్నాడే అని నువ్వు అనుకోవచ్చు. నా బిడ్డల విషయమే అన్యాయం చేసి ఉన్నాడే అని నువ్వు అనుకోవచ్చు. నా విషయం అన్యాయం చేసి ఉన్నాడే అని నువ్వు అనుకోవచ్చు. ఉదయకాలమందు ప్రభువారు మాట్లాడుతున్నాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. కాబట్టి నీ నిజ జీవితంలో ఏదైనా అద్భుతం జరగటం లేదా, ఆశ్చర్యాలు జరగటం లేదా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను పొందుకోలేకపోతున్నావా, ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నావు. ఈ కాలం దేవుడు అంటున్నాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ప్రియులారా, ఇలాంటి మాటలు విని ఉదయకాలమందు నీ కుటుంబము నీవు ఆదరించబడుతున్నావు అంటే అది దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే నీ కుటుంబానికి అన్యాయం చేయటానికి దేవుడు ఏమాత్రము కూడా అసంభవము అంటున్నాడు. అంటే అది మరి జరగదు. ఎందుకంటే దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు మరి సమస్తము కూడా మేలులే చేయను ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలమందు మరి దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తాం. తలలు వంచి మోకరిద్దాం. మహాగణుడా, మీకు స్తోత్రాలు, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు తండ్రి, మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. నిజమే, జ్ఞానము కల మనుష్యులారని వాక్యము సెలవిస్తుంది. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని వాక్యము సెలవిస్తుంది ప్రభా. నీ ప్రియులు, నీ బిడ్డలైన వారి వారి జీవితాలు ఎంతోమంది అనుకోవచ్చు, నా జీవితంలో దేవుడు నాకు అన్యాయం చేశాడని, నేను ఎంతో కోల్పోయినాను అనుకోవచ్చు ప్రభా. కోల్పోయిన బిడ్డలు ఎంతో విధానంగా నా ప్రభ, నష్టపోయిన బిడ్డలు డబ్బు రీతి, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో బిడ్డల విషయమై ఎన్నో కోల్పోయి ఉండొచ్చు ప్రభా. వ్యాపార విషయమై ఎంతో అయిపోయి ఉండొచ్చు తండ్రి. కానీ ప్రభా, నా తండ్రి, నీవు మా పట్ల అన్యాయము చేయుట అసంభవం అని మాట్లాడుతున్నావు. నీ బిడ్డల ధైర్యపరచు. ఉదయకాలమందు ప్రతి విషయంలో సహాయం చేయి. ఆర్థిక పరిస్థితుల్లో, వ్యాపార విషయాల్లో, ఉద్యోగ విషయంలో, పనుల విషయంలో, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, ఆరోగ్య విషయంలో తండ్రి, సమస్తము మేలు కొరకై నీ బిడ్డల ముందుకు నడిపించి మహిమ పొందమని, ఉదయకాలపు దీవెనలతో ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించమని, మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.